అశోక, సామ్రాట్ అంటాం ఇతన్ని. ఇట్స్ కాల్డ్ సామ్రాట్ అశోక్, ఎంపరర్, చక్రవర్తి. రైట్. అకార్డింగ్ టు విఏ స్మిత్, comma, Ashoka killing his 98 brothers. Is a fabricated story. Is a fabricated story created by Buddhist mendicants. అంటే సన్యాసులు, అడుక్కునే సన్యాసులు అని అర్థం. is created by Buddhist mendicants in Mahavamsha text. It is a Ceylon Pali text. అర్థమైందా సార్? సో ఇది మనం చదువుకునే పాయింట్, అశోకుడు బ్రదర్స్ అందరిని చంపాడు అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మహావంశలో నుంచి వచ్చింది. మహావంశలో వీళ్ళు అంతా ఫ్యాబ్రికేట్ చేసినారు అని విఎస్ స్మిత్ చెప్తున్నాడు. ఓకే, అంటే అది నిజంగా ఆగపోయి ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే, ఎందుకు రాస్తున్నారు ఇట్లా బుద్ధిస్ట్ మాంగ్స్ మరి మహావంశలో? ఎందుకంటే అశోకుడు బుద్ధిజంని స్ప్రెడ్ చేసినాడు. బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ రిచ్ అయిపోయినారు ఇలా కాలంలో. సో బుద్ధిస్ట్ సన్యాసులు అంతా అశోకుడు గురించి రాసేటప్పుడు గ్లోరిఫై చేసి రాస్తారు, ఎంత గొప్పవాడు అని, మావాడు. అర్థమైందా? జైన సన్యాసులు ఏమో చంద్రగుప్త మౌర్యని గొప్పని చేసేసినారు, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసినాడు వాళ్ళకి. అట్లా కొంచెం రిలీజియస్ బేస్డ్ బయాస్డ్ ఉంటుంది అన్నట్టు హిస్టరీ. Ashoka was very cruel. He was a very, very cruel. Everyone used to call him as Chandashoka అంటారు ఇతన్ని. అంటే నీచుడు, నికృష్టుడు. ఎందుకంటే he used to torture slaves. జైల్లో ఉన్న ఈ స్లేవ్స్ వీళ్ళందరినీ కూడా టార్చర్ చేసేవాడు. నౌ హౌ ద స్టోరీ ఆఫ్ అశోక వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ క్రూయల్ అశోక బికేమ్ a very, very, very ధర్మాశోక. ధర్మ, ఒక చండాశోక టు ధర్మాశోక. హౌ he got transformed is very important. Is only due to Kalinga war. He totally realized and changed after Kalinga war, which was fought in 261 BC. In that war, Ashoka killed 1 lakh people. After the death of that 1 lakh people, Ashoka realized and he decided to become Dharmashoka. అశోకుడు ధర్మాశోకుడు అని చెప్పి సారనాథ్ ఇన్స్క్రిప్షన్లో రాసి ఉంటుంది. ఓకేనా? we will see that. But before that, first you write relations or give the heading Ashoka's family. Ashoka had 4 sons. Within the family, you write Ashoka had 4 sons. Number 1, Kunal. Number 1, Kunal. Number 2, Jaulika. Number 3, Mahendra. Number 4, Tivara. అశోకకి 4 కుమారులు, కునాల్, జౌలిక, మహేంద్ర, తివర. In these 4 sons, Kunal is declared as crown prince, పెద్దోడు. కునాల్ ఈజ్ క్రౌన్ ప్రిన్స్, అంటే మీనింగ్ యువరాజ్, అంటే నెక్స్ట్ ఇతను రాజు అవుతాడు కునాల్. మరి మహేంద్ర ఏమైపోయినాడు? మూడోడు. మహేంద్ర శ్రీలంకకి వెళ్ళిపోతాడు బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి. మీకు చెప్పాను నేను, అశోక సెంట్ హిజ్ సన్ అండ్ డాటర్ సంఘమిత్ర అండ్ సన్ మహేంద్ర టు సిలోన్ టు స్ప్రెడ్ బుద్ధిజం. ఓకేనా? సెకండ్ జౌలిక కూడా అశోకుడి యొక్క కొడుకే అని కల్హానుడు రాసిన రాజతరంగిని చెప్తుంది.
ఇప్పుడు అశోకకి 4 sons ఉన్నారని ఎక్కడో ఒక దగ్గర సోర్స్ ఉండాలి కదా. ఆ సోర్స్ ఏంటి? జౌలిక అని. కల్హానా అని చెప్పి ఒక సాంస్క్రిట్ పోయిట్ ఉంటాడు, ఆయన ఒక బుక్ రాస్తాడు రాజతరంగిణి. ఓకే, అందులో చెప్తాడు జౌలిక ఇస్ ద సన్ ఆఫ్ అశోక్ అని. రైట్ ఇన్ ద బ్రాకెట్ జౌలిక దగ్గర. జౌలిక కల్హానాస్ రాజతరంగిణి టెక్స్ట్ మెన్షన్స్ హిజ్ నేమ్. కల్హానాస్ రాజతరంగిణి టెక్స్ట్ మెన్షన్స్ హిజ్ నేమ్. తివర అలహాబాద్ ఇన్స్క్రిప్షన్, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ హిజ్ నేమ్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వేస్తాడు అశోకుడు, అందులో తివర అశోకుడు కొడుకు అని చెప్తాడు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సోర్స్ ఉందన్నట్టు అశోకుడు కొడుకు ఎవరు అన్నది. అట్లా 4 కొడుకులు ఈయనకు. ఫినిష్డా? నెక్స్ట్ హీ హ్యాడ్ 2 daughters, 4 sons, then next 2 daughters. Finished? Can I change? 2 daughters. Number 1, elder one is Sangamitra. Number 2 is Charumati. Number 1 Sangamitra, number 2 Charumati. చిన్నామే చారుమతి. ఇందులో సంగమిత్ర శ్రీలంకకి వెళ్ళిపోతుంది, అక్కడ బుద్ధిజం పాటిస్తుంది. చిన్నామెకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? చారుమతి ఈమె షీ గాట్ మ్యారీడ్ టు దేవపాల్. దేవపాల. చారుమతి గాట్ మ్యారీడ్ టు దేవపాల. దేవపాల ఈజ్ ప్రిన్స్ ఆఫ్ నేపాల్. నేపాల్ యువరాజు, నేపాల్ యువరాజును పెళ్లి చేసుకుంటుంది దేవపాల. చారుమతి. అశోకుడు తన చిన్న కూతుర్ని నేపాల్ యువరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అశోకుడికి నేపాల్ అంటే చాలా చాలా ఇష్టం. మల్టిపుల్ టైమ్స్ నేపాల్కి వెళ్తాడు. ఓకే, ఎందుకంటే అది బుద్ధుడు పుట్టిన ప్లేస్, అది లుంబిని. అందుకే నేపాల్లో ఉన్న వాళ్ళందరికీ అశోకుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, ఎప్పుడు కన్సెషన్స్ ఇస్తూ ఉంటాడు. ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదంటాడు. పర్టికులర్గా లుంబినిలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ట్యాక్స్ కడతారు కంపేర్డ్ టు అదర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. అర్థమైందా? ఎందుకంటే దట్స్ డ్యూ టు లవ్ టువర్డ్స్ బుద్ధిజం. రైట్. నెక్స్ట్ అశోక హ్యాడ్ 4 wives. మామూలు బ్యాచ్ కాదు ఇదంతా. నెక్స్ట్ హీ హ్యాడ్ 4 wives. Number 1 అసంధిమిత్త, ఫస్ట్ వైఫ్ అసంధిమిత్త. షీ ఈస్ కాల్డ్ యాజ్ చీఫ్ క్వీన్. ఈమెనే ఒరిజినల్ మహారాణి. రాజుకు ఒకతే మహారాణి ఉండాల రాజ్యానికి. ఆయన పర్సనల్గా అకౌంట్లు ఎన్నో ఉండొచ్చేమో కానీ మహారాణి, రాజ్యాన్ని చెప్పుకునే మహారాణి ఒక్క ఆమెనే ఉంటుంది కదా. ఆమె ఎవరు? అసంధిమిత్త. నెంబర్ 2 తిస్సారిక. నెంబర్ 2 తిస్సారిక. నెంబర్ 3 కారువకి. నెంబర్ 4 పద్మావతి. ఈ 4 అశోకాస్ ఫేవరెట్ వైఫ్ ఫస్ట్ వన్ అసంధిమిత్త. అశోకాస్ మోస్ట్ హేటెడ్ వైఫ్, హేట్ ఎవరు తెలుసా? తిస్సారిక. ఆమె డేంజర్ ఉమెన్, ఆమె డేంజర్ బ్యాచ్. ఆమె సినిమాలో విలన్ క్యారెక్టర్గా పెట్టచ్చు. ఈమె ఎవరంటే మన మేఘాలయ కేసు అయింది కదా, హనీమూన్ మర్డర్, ఆ బ్యాచ్ ఈమె తిస్సారిక. ఈమె ఏం చేసింది తెలుసా? తిస్సారిక షీ వాస్ ఆల్వేస్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ బికాస్ అశోక నాట్ గివింగ్ టైమ్ టు హర్. అశోక either giving more time to first wife or otherwise he is giving maximum time to Buddhism. ఏమైనా అశోకుడు గయాకు పోతూ ఉంటాడు ఊరికే. ఎందుకు? చెట్టు, పీపల్ ట్రీ, బుద్ధుడికి జ్ఞానం వచ్చిన చెట్టు అది. ఓకే, ఈమె ఏం చేసింది? ఆ కోపంతో
Tisarika went and injured people tree. Injured people tree with poison. బుద్ధునికి జ్ఞానోదయమైన చెట్టు అంటే దేశం అంతా అది పవిత్రమైన చెట్టు, బోధి చెట్టు. ఆ బోధి చెట్టుకు మొత్తం విషం పూసింది, ఒక కొమ్మి రగ్గొట్టింది, ఆ చెట్టును నాశనం చేసింది అశోకుడి మీద కోపంతో. అది అందుకే అశోక హేట్స్ హర్, రైట్ ఇన్ ద బ్రాకెట్. షీ ఇంజ్యూర్డ్ పీపుల్ ట్రీ విత్ పాయిజన్. ఓకే, నెక్స్ట్ పాయింట్. కల్హానాస్ రాజతరంగిణి. కల్హానా wrote a wonderful text, man. రాజతరంగిణి. ఈ బుక్ దేని గురించి చెప్తుంది అంటే హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. దిస్ సేస్ అబౌట్ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. లిటరలీ మ్యాన్, కాశ్మీర్ ఈజ్ కాల్డ్ యాజ్ భూతల స్వర్గం. అండర్స్టాండ్? ఈ భూమి మీద స్వర్గం లాంటిది కాశ్మీర్. ఓకే, అలాంటి అందమైన నగరం కాశ్మీర్ హిస్టరీ ఇచ్చిన బుక్ రాజతరంగిణి. ఈ బుక్లో కల్హానుడు ఏం చెప్తాడు తెలుసా? కాశ్మీర్ ఇస్ అ సిటీ, శ్రీనగర్ ఇస్ అ సిటీ బిల్ట్ బై అశోక అని చెప్తాడు. ఇట్ సేస్ అశోక బిల్ట్ సిటీ శ్రీనగర్. Ashoka have built the city Srinagar. Now what happened? Between 262 to 260 BC, there was Kalinga War. Kalinga War happened. Ashoka fought a war called as Kalinga War. ఈ 2 సంవత్సరాల గ్యాప్లో జరుగుతుంది కళింగ యుద్ధం. అశోక వార్ విత్ కళింగ కింగ్డమ్ ఒరిస్సా. మీకు అందరూ కళింగ యుద్ధం చాలామంది చెప్తారు ఇది కళింగ యుద్ధం. ఎవరైనా ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కళింగ వార్? ఇక్కడ అశోకుడికి పోర్ట్స్ ఉంటాయి, బెంగాల్ అటు సైడ్. ఈ పోర్ట్స్ దగ్గర నుంచి షిప్స్ బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి ఈ తమిళనాడులో ఒక పోర్ట్ ఏరియా ఉంటుంది అరికమేడు. ఇది చోలాస్ కింగ్డమ్. ఇది తమిళనాడు అంతా రూల్డ్ బై చోలాస్. అరికమేడు అంటాం పోర్ట్ ఏరియా. ఈ అశోకుడి పోర్ట్స్ నుంచి గూడ్స్ ఇటు పోతాయి, అరికమేడు నుంచి ఇటు వస్తాయి. ఇది ఒక 2-way ట్రేడ్ గోయింగ్ ఆన్. బట్ దిస్ 2-way ట్రేడ్ ఈజ్ ఆల్వేస్ డిస్టర్బ్డ్ బై దిస్ కళింగ గైస్. ట్రైబ్స్ ఉంటారు ఇక్కడ ఎక్కువగా. ఒరిస్సాలో ఎక్కువగా లోకల్ ట్రైబ్స్ ఉంటారు. నాగా అని చెప్పి ఒక ట్రైబ్ ఉంటుంది. ఈ ట్రైబ్ ఏం చేసింది, ఈ ట్రేడ్ మొత్తం డిస్టర్బ్ చేయడం, ఆ గూడ్స్ని స్మగుల్ చేయడం. అది అందుకు అశోకుడికి కోపం వచ్చి కళింగ మీద దాడి చేస్తాడు. ఇది రీజన్. ఈ వార్లో అశోక కిల్డ్ 1 lakh people. ఓకే, this is the most important incident in the life of Ashoka. Now after, in this war, hundreds of dead bodies were thrown in agricultural field, rivers, they were thrown on roads. Ashoka walking in the midst of all the dead bodies, and one of the guy, he was about to die. Okay, he hold Ashoka's leg and asking for water. Ashoka, instead of giving water, he put his foot on his throat అండ్ స్క్వీజ్డ్ హిస్ థ్రోట్, కిల్డ్ హిమ్. ఎందుకు చెప్తున్నా ఇది? అశోకుడు ఎంత నీచుడో చూపించే ప్రయత్నం అన్నట్టు ఇదంతా. ఫస్ట్ బిఫోర్ కళింగ వార్ చండాశోక అంటారు. ఎందుకన్నారు? నేను కనీసం వాటర్ అడిగితే వాటర్ ఇవ్వలే, గొంతు తొక్కి చంపేసినాడు. అప్పుడు వస్తాడు ఒక చిన్న పిల్లోడు, 10-year-old బాయ్. అతని పేరు నిగురోత. హీ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ టు అశోక. అండర్స్టాండ్? అశోక కుడెంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ నిగురోత. సిగ్గు లేదా అని తిట్టినాడు. చెట్టులాగా పెరిగినావు, ఇంతమందిని చంపినావని చిన్న పిల్లోడు తిట్టిండు అశోకుడిని. ఈ ఇన్సిడెంట్ అంట దిస్ మేడ్ అశోక టు రియలైజ్, అండ్ అశోక వెంట్ బ్యాక్ టు హిస్ గురు మొగలిపుత్త తిస్సా. ఓకే, ఆ మొగలిపుత్త తిస్స దగ్గరికి పోయి నన్ను మార్చే, ఇక నేను ఇక్కడి నుంచి మారిపోతా అంటే అప్పుడు ఆ మొగలిపుత్త తిస్స నన్ను బుద్ధిజంలోకి మారుస్తాడు. అప్పటి నుంచి అశోక 2.0 స్టార్ట్. అర్థమైందా?
అప్పుడు అశోకుడు రియలైజ్ అయ్యి బుద్ధిజం తీసుకుంటాడు. బుద్ధిజం తీసుకొని ధమ్మా అని స్టార్ట్ చేస్తాడు అశోకుడు. అశోక స్టార్టెడ్ ఎ న్యూ పాలసీ, న్యూ రిలీజియన్, న్యూ సెక్ట్ కాల్డ్ యాజ్ ధమ్మా. ధమ్మ అంటే ధర్మ. వాట్ ఈజ్ అశోకాస్ ధర్మ? అగైన్ ఏ సపరేట్ టాపిక్ అది. ధర్మ అంటే ఏందని అర్థమైందా స్టోరీ? ఎంతమంది ఇబ్బల కొట్టిండు? 1 lakh. అర్థమైందా? ఎవరు వచ్చి క్వశ్చన్ చేసిండ్రు నన్ను? చిన్న పోరాడు. ఏం పేరు అయినది? నిగ్రోతా. ఏమడిగిండు? సిగ్గులేదారా అని అడిగిండు. 10 క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 10 క్వశ్చన్లు దేనికి ఆన్సర్ చెప్పలేదు. ఓకే, అప్పుడు దిస్ ఇన్సిడెంట్ మేడ్ అశోక టు రియలైజ్, రైట్? యా, టేక్ దిస్ ఆల్సో. Kalinga people, Kalinga tribes disturbed the trade between Mauryans and Cholas. Kalinga tribes disturbed the trade between Mauryans. Kalinga tribes disturbed the trade between Mauryans and Cholas in Bay of Bengal. చోలాస్ పోర్ట్ పేరేంటి? అరికమేడు. పాండిచ్చేరి దగ్గర వస్తుంది అరికమేడు అనేది, తమిళనాడు. యాజ్ ఎ రిజల్ట్ he killed 1 lakh people in this war. As a result, he killed 1 lakh people in this war. A 10-year-old boy, Nigrotha, posed questions to Ashoka and he couldn't answer. A 10-year-old boy, Nigrotha, posed questions to Ashoka and he couldn't answer. This incident made Ashoka to realize. This incident made Ashoka to realize and convert to Buddhism. Convert to Buddhism. Ashoka's Buddhist guru his Buddhist guru is Mogaliputta Tissa. ఎక్కడో ఇన్నట్టుంది పేరు. ఇప్పుడు 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అవుతుంది ఈయన బుద్ధిజం తీసుకున్న తర్వాత, దానికి చైర్మన్ ఈయన మొగలిపుత్త తిస్సా. అయితే ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే, అశోక ప్రొటెక్టెడ్ హిజ్ బ్రదర్ కదా, హూ ఇస్ హిస్ తిస్సా. మరి ఆ తిస్సా ఈ మొగలిపుత్త తిస్సా ఒకరేనా అన్నదే ఒక పెద్ద డౌట్. అందుకే వేరే బుక్స్ ఏవి తిస్సాను ప్రొటెక్ట్ చేసుకున్నాడని చెప్పలే, తమిళనాడు ఎన్సీఆర్టీ ఒకటే చెప్పింది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది హిస్టరీలో. ఒకటి కాదనే చెప్తున్నారు జనరల్గా స్కాలర్స్. ఆ తిస్స వేరే, ఈ మొగలిపుత్త తిస్స వేరే అంటారు. సో టేక్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్, Ashoka transformed from Chandashoka to Dharmashoka. This transformation is very great. He transformed from Chandashoka to Dharmashoka. Chandashoka to Dharmashoka. He used to torture slaves, then he became a very ideal king, Ashoka. H.G. Wells says, H.G. Wells, he is a scholar, he is a historian, says, start inverted commas, H.G. Wells, scholar, he says, Ashoka is the moon in the galaxy of stars. అంటే చుక్కల్లో
చంద్రుడు. అండర్స్టాండ్? హీ సేస్ అశోక ఈజ్ మూన్ ఇన్ గెలాక్సీ ఆఫ్ స్టార్స్. అంత గొప్పవాడు, చుక్కల్లో చంద్రుడు లాంటోడు. ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎవరు ఇట్లా రియలైజ్ కాల. ఒక వార్ తర్వాత ఎంతోమంది వార్ చేసినారు, అందరూ చంపారు, అందరూ రీజన్ అయ్యారు చంపడానికి, ఎవరు ఇంతలా చేంజ్ అవ్వలే. ఓకే, ఎంత మంచివాడు అవుతాడు దీని తర్వాత అన్నది పాయింట్. ఇప్పుడు దీని తర్వాతే అశోక డిసైడెడ్ టు స్ప్రెడ్ బుద్ధిజం. ఓకే, ఇంటర్నేషనల్ రిలీజన్ అయిపోతుంది బుద్ధిజం, వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ కూతుర్ని కొడుకుని పంపిస్తాడు శ్రీలంకకు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే హీ స్టార్టెడ్ ఎ న్యూ సెక్ట్ కాల్డ్ ధమ్మ. వాట్ ఈస్ ధమ్మ? అశోక ఆఫ్టర్ దిస్ he started a new sect called as Dhamma. Dhamma is a Prakrit word. It's a Prakrit word. Now in Sanskrit it is called Dharma. Dharma అంటే ఏంటి? ధర్మ అంటే ఏంటి? డ్యూటీ. వాట్ ఈజ్ యువర్ ధర్మ అంటే వాట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డూ. ఎవరి ధర్మం ఏందో వాళ్ళకి చెప్తున్నాడు ఇప్పుడు అశోకుడు. అపాసియానే బహుకయానే దయే దానే సచ్చే మాధ్వే సాధ్వేచ, అదే ధర్మం. ఏం చెప్పాను? అర్థం కాలే? అశోకుడి ధర్మం అంటే ఏంటంటే అపాసియానే బహుకయానే దయే దానే సచ్చే మాధ్వే సాధ్వేచ. రైట్, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ధర్మ. అపాసియానే బహుకయానే దయే దానే మాధ్వే సచ్చే మాధ్వే సాధ్వే చ. Ashoka expects everyone to be good, to do good, to develop good habits, respect your elders, respect your teachers, respect your parents, don't hurt the animals, respect the Brahmins, respect Buddhists and Jains. అన్ని బేసిక్ థింగ్స్ చిన్నపిల్లలకు చెప్తాను చూడు. మనం అరే బాబు నువ్వు బాగుండరా, నువ్వు అందరితో మంచిగా ఉండాలి, బయటికి వెళ్తే పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్నపిల్లలకు చెప్తాం చూడు. అట్లా అశోక తన కింగ్డమ్ మొత్తం మెసేజ్ ఇచ్చాడు. ఈ అశోకుడు ఇచ్చిన ఈ మెసేజ్ ధర్మము అంటే ఏంటో అదే ఆయన మేజర్ రాక్ ఎడిక్ట్స్లో ఇన్స్క్రిప్షన్స్లో ఉంటుంది. వై అశోక ఈజ్ ద ఫస్ట్ కింగ్ టు గివ్ ఇన్స్క్రిప్షన్స్? బికాస్ హీ వాంటెడ్ టు టెల్ అబౌట్ ధర్మ టు ద పీపుల్. అందుకు ఇచ్చాడు ఇన్స్క్రిప్షన్స్. అర్థమైందా? ఒక రెవల్యూషన్ ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వడం అనేది ఇండియా మొత్తంలోనా. అపాసియానే టు డూ గుడ్, టు డూ గుడ్, మంచి పనులు చేయి. బహుకయానే వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఇంకొకరికి మంచి చేయడం. నువ్వు మంచిగా ఉండడం వేరే, ఇంకొకరికి మంచి చేయడం వేరే. హెల్ప్, వెల్ఫేర్, బహుకయానే. దయే, దయే అంటే ఏంది? దయాగుణం ఉండాలా ఎదుటివాడి పైన. కంపాషన్ అంటాం దాన్ని, దయ. ఎదుటోడు బాధపడుతుంటే అరే పాపం రా, అండర్స్టాండ్? ఆ కంపాషన్. దానే చారిటీ, నువ్వు ఎంత సంపాదిస్తే అందులో చారిటీకి ఇవ్వాలి. సచ్చే ట్రూత్, బీ ట్రూత్ఫుల్, సచ్చే. మాధ్వే బీ కైండ్, సాఫ్ట్ యాటిట్యూడ్, డెవలప్ వెరీ కైండ్ యాటిట్యూడ్. సాధ్వేచ లివ్ సింపుల్ లైఫ్, లివ్ లైక్ ఎ సెయింట్, ఒక ఋషిలాగా బతుకమన్నాడు సింపుల్గా. సాధ్వే, సాధు. ఇదే అశోకుడి యొక్క ధర్మం. అశోకుడు ఈ బుద్ధిజం తీసుకున్నట్టు చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏంటి? వెరీ గుడ్. బాబ్రు మైనర్ రాక్ ఎడిక్ట్ చెప్తుంది బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చ. ఆ ఇన్స్క్రిప్షన్ చెప్తే మనకు తెలిసింది అచ్చా అశోకుడు బుద్ధిజం తీసుకున్నాడు. సారనాథ్ ఇన్స్క్రిప్షన్ సేస్ అశోక ఫాలోడ్ ధర్మ, రైట్? సారనాథ్ ఇన్స్క్రిప్షన్, Sarnath inscription says, Sarnath inscription says Ashoka followed Dharma. Within the Ashoka's Dharma, point number one. Point number one,
లేకపోతే ఒక పని చేయండి, అశోకాస్ ధర్మలో మేజర్ రాక్ ఎడిక్ట్స్ 14 ఉంటాయి. ఆ 14కి 14 రాసుకోండి. ఒక్కొక్క MRE 1 ఏం చెప్తుంది, MRE 2 ఏం చెప్తుంది, అదే అశోక ధర్మ. ప్రతి లైను ధర్మమే. ఓకేనా? MRE 1 మేజర్ రాక్ ఎడిక్ట్ 1 అంటాం. మేజర్ రాక్ ఎడిక్ట్ 1 దీన్నే MRE 1 అని అంటాం. సైడ్ హెడ్డింగ్ MRE 1. ఏం చెప్తాడు ఫస్ట్ లైన్? బ్యాన్ ఆన్ యానిమల్ సాక్రిఫైస్. బ్యాన్, BAN, బ్యాన్ ఆన్ యానిమల్ సాక్రిఫైస్. జంతువులను చంపకూడదు. అది మెసేజ్ అశోకుడిది. అర్థమైందా? పర్టిక్యులర్గా ఎప్పుడు చంపొద్దు? జాతరలు అయినప్పుడు యాటలను వస్తారు. ఇక బోనాలు వచ్చినాయంటే మేకలు మొండాలు లెగుతాయి. అంతే కదా? బోనాల పండుగ, దసరా వస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి వస్తే కోళ్ళ పందాలు. అండర్స్టాండ్? ఇవంతా యానిమల్స్ని హర్ట్ చేయడం. ఇండియా మొత్తం జాతరలు ఫేమస్ కదా. ఎక్కడ అశోకుడు ఇవన్నీ చూశాడు. అరే ఏంది ఇదంతా? అందుకే జంతువులను బలించడం బ్యాన్ చేసేసినాడు. అశోకుడికి కూడా బర్డ్స్, పిట్టలను తినడం అనేది అలవాటు ఉంది. ఆయన అలవాటు మానేసుకున్నాడు. ఆయన రాయల్ కిచెన్లో యానిమల్ స్లాటరింగ్ జరుగుతుంది. ఆయనకు నాన్ వెజ్ అంటే ఇష్టం, ఆయన మానేసినాడు. ఆయన జనాలను మానేయమన్నాడు. అదే MRE 1లో చెప్తుంది. బ్యాన్ ఆన్ యానిమల్ సాక్రిఫైస్ పర్టికులర్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్. పర్టికులర్గా డ్యూరింగ్ ఫెస్టివల్స్. నెక్స్ట్ MRE 2. వా జల్ది రాయండి వా. MRE 2. MRE 2 వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. Welfare of people. And also Chola, Chera, Pandya kings were mentioned here. Chola, Chera, Pandya. Chola, Chera, Pandya kings mentioned. MRE 3. Respect to both. Respect to both Brahmins and Shramins. బ్రాహ్మిన్స్ అండ్ శ్రామిన్స్. శ్రామిన్స్ అంటే బుద్ధిస్టులు, జైన్లు, వీళ్ళందరినీ శ్రామిన్స్ అంటాం. బ్రాహ్మణులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో శ్రామణులకు కూడా అంతే రెస్పెక్ట్ అంటున్నాడు. ఏదో MRE 4 నాన్ వైలెన్స్, అహింసను బోధించాడు అశోకుడు. నాన్ వైలెన్స్, కామా రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్. నాన్ వైలెన్స్, కామా రెస్పెక్ట్ ఎల్డర్స్, కామా ఏం చెప్పాను? MRE 4 నాన్ వైలెన్స్, కామా రెస్పెక్ట్ టు ఎల్డర్స్, కామా ధమ్మఘోష ఈజ్ ఐడియల్ దాన్ బేరిఘోష. ఫస్ట్ లిసన్, ఈ పాయింట్ చెప్తాడు MRE 4లో. ధమ్మఘోష, ఎవ్రీ వన్ ఇన్ మై కింగ్డమ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ విల్ హియర్ ఓన్లీ ధమ్మఘోష, నాట్ బేరిఘోష. వాట్ ఈస్ బేరిఘోష? యూనో, భేరీ, యుద్ధ భేరీ అంటాం చూడు. యుద్ధానికి వెళ్ళే ముందు డప్పులు కొడతారు, డ్రమ్స్ కొడతారు. ఓకే, ఇప్పటి నుంచి అవి వినబడవు నా రాజ్యంలో. ఇప్పటి నుంచి ఓన్లీ ధర్మం ఒక్కటే వినబడుతుంది. అందుకే ఎవ్రీ వన్ ఐడియల్ ఈజ్ ధర్మఘోష, నాట్ బేరిఘోష అని MRE 4లో చెప్తాడు. అంటే ఇప్పటి నుండి యుద్ధాలు అనేటివి ఉండవు. రైట్. ధమ్మఘోష ఈజ్ ఐడియల్ దాన్ బేరిఘోష. బేరిఘోష అంటే వార్ ట్రంపెట్స్ అంటాం దీన్ని. ఫినిష్డా? MRE 5 ధర్మ మహా మత్తరాస్. ధర్మ మహామత్తరాస్ రేపు చెప్తాను. ధర్మ మహామత్తరాస్ అంటే ఎవరు అనేది. వీళ్ళు ఆఫీసర్స్, వీళ్ళు ధర్మం కోసమే పెట్టిండు అన్నట్టు అశోకుడు ఆఫీసర్. ధర్మ మహామత్తరాస్ గురించి చెప్తాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ MRE 6
వెల్ఫేర్ మెజర్స్ అంటే తను ఏమేమి మంచి పనులు చేస్తున్నాడో వాటి గురించి చెప్తాడు. ఎంఆర్ఈ 7 ఎంఆర్ఈ 7 వెల్ఫేర్ మెజర్స్ తర్వాత ఎంఆర్ఈ 7 రిలీజియస్ టాలరెన్స్. ఓకే. ఎంఆర్ఈ 8 అశోకాస్ ధర్మయాత్రాస్ టు రీచ్ పీపుల్. అశోకాస్ ధర్మయాత్రాస్ టు రీచ్ పీపుల్. పర్టికులర్గా అశోకుడు స్టార్టింగ్ నుంచి ఎవ్రీ ఇయర్ ట్రిప్కి పోతాడు, మంచిగా టూర్స్కి పోతాడు, రాయల్ టూర్స్, విహారయాత్రలు అంటాం వాటిని. ఇప్పటి నుండి విహారయాత్రలు ఉండవు, ఓన్లీ ధర్మయాత్రలే. ఆ ధర్మయాత్రల్లో భాగంగా దేశమంతా తిరిగినాడు. పర్టికులర్గా గయాకు పోతాడు. గయా బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చింది. అక్కడికి పోయి అక్కడ చెక్ చేసుకుంటాడు ప్రజలు ధర్మం పాటిస్తున్నారా. లుంబినికి పోతాడు, నేపాల్. ఓకే. ఆ సౌత్ ఇండియా అమరావతికి వచ్చాడు ధర్మయాత్రల భాగంగా, ఎందుకంటే అమరావతి కూడా బుద్ధిస్ట్ ప్లేస్ అది. ఓకే. అట్లా కంట్రీ వైడ్ ధర్మయాత్రాస్. ఓకే. నెక్స్ట్ ఎంఆర్ఈ 9 రైట్. అవాయిడ్ ఎక్స్పెన్సివ్ అండ్ మీనింగ్లెస్ రిచువల్స్. ఎంఆర్ఈ 10 డెఫినేషన్ ఆఫ్ దమ్మ. ఎంఆర్ఈ 11 కూడా సేమ్ అదే, రిపీట్. ఎంఆర్ఈ 11 ఆల్సో రిపీట్, దమ్మ. ఎంఆర్ఈ 11 సేమ్ డెఫినేషన్ ఆఫ్ దమ్మ. ఎంఆర్ఈ 12 రిలీజియస్ టాలరెన్స్, ఇది కూడా సేమ్. ఎంఆర్ఈ 12 రిలీజియస్ టాలరెన్స్. అదే సేమ్ అహింస. ఎంఆర్ఈ 12లో అహింస కూడా ఉంటుంది. రిలీజియస్ టాలరెన్స్, అహింస. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎంఆర్ఈ 13, వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెన్షన్? కళింగ వార్. ఎంఆర్ఈ 13 చెప్తుంది కళింగ యుద్ధం గురించి. ఎంఆర్ఈ 14 స్ప్రెడ్డింగ్ దమ్మ ఇన్ 4 డైరెక్షన్స్. ఎంఆర్ఈ 14 స్ప్రెడ్డింగ్ దమ్మ ఇన్ 4 డైరెక్షన్స్. 4 అండ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, అన్ని దిక్కుల దమ్మ పోవాలా. సో ఇప్పుడు అశోకకి ఏంటంటే ఈ ధర్మాన్ని, అశోకుడి యొక్క ధర్మం స్ప్రెడ్ అవ్వాలంటే ఎవరిని యూజ్ చేసుకున్నాడు? బుద్ధిస్ట్ మాంక్స్ని యూజ్ చేసుకుంటాడు. ఎందుకంటే బుద్ధిస్ట్ మాంక్స్ హ్యావ్ వెరీ గుడ్ నెట్వర్క్ ఇన్ ఇండియా, బికాస్ ఎవ్రీ డే దే వాక్ ఫర్ హౌ మెనీ కిలోమీటర్స్? 18, బట్ నౌ ఇట్ ఈస్ మోర్ దాన్ 18. ఓకే. సో హీ యూజ్డ్ బుద్ధిస్ట్ నెట్వర్క్ టు స్ప్రెడ్ ధర్మ. ఇక్కడ ఇంకొకటి, వెదర్ రియల్లీ పీపుల్ ఫాలోయింగ్ ధర్మ ఆర్ నాట్, హీ వాంటెడ్ టు చెక్. దాట్స్ వై హీ అపాయింటెడ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ కాల్డ్ ధర్మ మహామత్తరాస్. ఎవరు వాళ్ళు? ధర్మ మహామత్తరా. ఈ అశోకుడి ధర్మానికి ఒక సింబల్ కూడా పెట్టాడు, లోగో, ఎంబ్లెమ్. 24 స్పోక్డ్ వీల్, 24 పుల్లల చక్రం అంటాం. దాన్నే అశోక చక్ర అంటాం, దాన్నే ధర్మచక్ర అంటాం. ఎందుకు 24 స్పోక్స్ ఉన్నాయి? ఎందుకంటే హీ వాంట్ ఎవ్రీ వన్ టు ఫాలో 24 hours ఇన్ అ డే టు హిస్ ధర్మ. అర్థమైందా? 24 గంటలు ఆయన ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ధర్మ మీరు పాటించకపోతే మీ ఈపు బగలు కొడతాడు అశోకుడు. ఎవరు? ధర్మ మహామత్రాలు వచ్చి ఈపు బగలు కొడతారు. అర్థమైందా సార్? సీరియస్లీ సార్, ధర్మ మహామత్రాస్ విల్ టేక్ యాక్షన్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ధర్మ. అంటే హీఈస్ ఫోర్సింగ్ ధర్మ ఆన్ పీపుల్. అట్లా రాజ్యం మొత్తం శాంతిమయం చేసి పడేసినాడు అశోకుడు. ఓకేనా? ఇంట్లో ఏది వండుకోవాలో కూడా అశోకుడు చెప్తాడు, ఏది తినాలో కూడా అశోకుడు చెప్తాడు. ఇట్లా వరల్డ్ హిస్టరీలో ఏ రాజు లేడు మన ఇండివిజువల్ లైఫ్లో ఎంటర్ అయినాడు ఆయన. బికాస్ హీ వాంటెడ్ దిస్ కింగ్డమ్ టు బి హైలీ సివిలైజ్డ్ అండ్ పీస్ఫుల్ టు ఫాలో బుద్ధిస్ట్ ధర్మ ప్రిన్సిపల్స్. మారిపోయినాడు అశోకుడు. మీరు మారిపోయారు సార్ అన్నట్టు. టుమారో విల్ కంటిన్యూ దిస్ ధర్మ అండ్ టుమారో విల్ కంప్లీట్ దిస్ మౌర్యన్స్ చాప్టర్, మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్. 11 12లో ఉంటుంది.
డెఫినేషన్ ఆఫ్ ధర్మ అని చెప్పిన కదా, ఆ డెఫినేషన్ ఆఫ్ ధర్మలో అపాసియ అనే బహుకయ అనే ఉంటాయి కదా, దాంట్లో ట్రూత్ఫుల్నెస్, సెల్ఫ్ ప్యూరిటీ అన్నీ వస్తాయి. అంటే ఒక్కొక్క లైన్ స్ప్లిట్ చేయకుండా ఒకటే దాంట్లో చెప్పేసిన నేను అంతే.